బైబిల్లోంచి మన మూలవాక్యాన్ని చదువుకుంటాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటా. దయచేసి చదివి సహాయం చేయండి. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలై ఉన్నాయి. ఆమేన్. నువ్వు ఏ సీజన్లో ఉన్నావు ఇప్పుడు అంటే మనోహరమైన పండుగ సీజన్లో ఉన్నావు. సో ఈ సీజన్లో మన జీవితాలు మనోహరంగా దేవుడు మలచబోతూ ఉన్నాడు. బ్యూటిఫుల్గా దేవుడు వాటిని మలచి తీర్చబోతూ ఉన్నాడు. మనోహరంగా నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకున్నాం, చాలా క్రొత్త విషయాలు నేర్చుకున్నాం. దేవుడు మనకు ప్రతిరోజు ఒక నూతనమైనటువంటి పాఠాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఒక క్రొత్త పాఠాన్ని మనం నేర్చుకుంటాం. సిద్ధంగా ఉన్నారా అందరూ? దేవుని మాట ఆకాశం నుంచి పడుతున్నటువంటి చినుకు లాంటిది. అది నేల మీద పడి తడపకుండా వెళ్ళిపోదు. అలాగే దేవుని వాక్యము నీ గుండెల్లో పడినప్పుడు తడపకుండా వెళ్ళకూడదు, రూపాంతరపరచకుండా వెళ్ళకూడదు. రూపాంతరపరచాలి. ఈ రోజున నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయాలి. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నువ్వు మారితే ప్రపంచం మారిపోద్ది అంతే. దేవుడికి ఎర్ర సముద్రం చేల్చడానికి ఒక్క రోజే పట్టింది, ఒక్క నైటే పట్టింది, కాసేపే. కానీ మోషేను మార్చడానికి ఆయనకి 40 సంవత్సరాలు పట్టింది. అర్థమైందా? మోషే మారాలంటే దేవుడికి 40 ఏళ్ళు పట్టింది. కానీ ఎర్ర సముద్రం చేల్చాలంటే ఒక్కరోజే. మారాజలాలు మారాలంటే ఒకరోజే. బండను చీల్చాలంటే ఒకరోజే, క్షణమే. యోర్దాను చీల్చాలంటే ఒకరోజే. నీ మార్పు నా మార్పు మీదనే నీ యొక్క జీవితపు ఉన్నత స్థితి ఆధారపడి ఉన్నది. ఇప్పుడే మారతాను ప్రభువా అంటావా? ఇప్పుడే దేవుని జీవితంలో అద్భుతం ఆరంభిస్తూ ఉన్నాడు. ఇప్పుడే నా బ్రతుకును మార్చుకుంటాను ప్రభువా అంటావా? ఇప్పుడే నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయడానికి దేవుని బలిష్టమైన బాహువు సిద్ధముగా ఉన్నది. బైబిల్లో ఒక హానికరుడున్నాడు, దూషకుడున్నాడు, హింసకుడున్నాడు. ఆయన పేరేంటి? సౌలు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచిరి. ఆమేన్. మునుపు పాడు చేసినటువంటి వాడు అంటే గతంలో ఎలా ఉన్నాడు? అతడు పాడు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకో మాట కూడా చదువుకుంటాం. తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటాం. బుక్ ఆఫ్ 1 తిమోతి చాప్టర్ 1 and verse 12. పూర్వము దూషకుడను నేను, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనై నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. ఆమేన్. పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడనైనటువంటి నన్ను తన పరిచర్య కోసం కృపచేత నన్ను ఎన్నుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన గతం ఎలా ఉంది అంటే కక్షతో, గతం ఎలా ఉంది దూషణతో, గతం ఎలా ఉంది బలాత్కారముతోటి, హింసతోటి ఉన్నది. సో అటువంటి పని, అటువంటి భయంకరమైన పని అతని జీవితంలో ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అతన్ని కృపచేత ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేని చేత ఎన్నుకున్నాడు? కృపచేత ఎన్నుకున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఇంత హానికరుణ్ణి, పాడు చేసేవాడిని, భయంకరుణ్ణి ఎవరు మార్చారు? ఎందుకంటే అతనికి దేవుడే తెలియదు ఆ టైంలో. దేవుడు అంటే చాలా కోపం, ఇంతవరకు కోపం. యేసు ప్రభు పేరు చెబితే గొంతు కోసేవాడు. యేసు ప్రభు పేరు చెబితే రాళ్లతో కొట్టి చంపేవాడు. యేసు ప్రభు పేరు చెబితే భయంకరమైనటువంటి హింస ప్రారంభమైపోయేది. పసిపిల్లలను చూడకుండా, గర్భిణీ స్త్రీలను చూడకుండా భయంకరంగా హింసించేటువంటి వాడు సౌలు ఆ టైంలో. అయితే అతని కోసం ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. అతని కోసం ఒకరు ప్రార్థన చేశారు. మనం చూద్దాం. అపోస్తలుల 7వ అధ్యాయం 54వ వచనం చదువుకుంటాం.
వారి మాటలు విని కోపముతో మండిపడి చూచి పండ్లు కొడికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువు మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వాళ్ళు అతనిని రాళ్లతో కొట్టేసిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు ప్రత్యేకంగా కనబడుతున్నారు. ఒకరు కొట్టబడుచున్న స్టెఫను, కొట్టుతున్నప్పుడు ఆ కొట్టుతున్న వాళ్ళ వస్త్రాలకి కావలిగా ఉన్నటువంటి సౌలు. కొట్టబడుతున్నటువంటి స్టెఫను కొడుతున్నటువంటి వారి ఎదుట వారి వస్త్రాలకు కాపలా ఉండి అతని చావును సమ్మతించి సంతకం పెట్టి అతడు చచ్చిపోయాడని రూఢీపరిచినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కన్ఫర్మ్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తిని ఉరేసామనుకోండి, డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేస్తాడు ఇతడు చనిపోయాడు కంప్లీట్గా, ఇతని సిస్టమ్ అంతా ఆగిపోయింది అని చెప్పేసి కంప్లీట్గా చెప్తారు. డాక్టర్ కన్ఫర్మ్ చేస్తాడు అప్పుడే. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ, మరి ఇతను చనిపోయాడని ఎవరు చెప్పారు అంటే సౌలు చెప్పాడు. దానికి ముందు అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఈ పాపము వారి మీద మోపొద్దయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా చేస్తారా ఈ ప్రార్థన? చెప్పండి, ఎవరైనా చేస్తారా? ప్రపంచంలో ఏ మనిషి కానీ చేస్తాడా? నాకు తెలిసి ముగ్గురే చేశారు ఈ ప్రార్థన. ఒకటి యేసయ్య చేశాడు. ఆయన కూడా సిలువలో తన కొడుతున్న వాళ్ళని చూసి, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, క్షమించమని చేశారు. ఆయన దేవుడు కాబట్టి చేశాడండి. అంతేకాదు పాత నిబంధనలో హేబేలు చేశాడు ప్రార్థన. హేబేలు రక్తం మొరపెడతా ఉందంట. అది ఏ ప్రార్థన అంటే, మనను కొట్టును ఆయన, నన్ను కొట్టినట్టు కొట్టును ఆయన, నన్ను చంపినట్టు చంపును ఆయన అని చేయట్లేదంట. హేబేలు యొక్క రక్తం అంటుంది, నేను చచ్చిపోయినట్టు మా అన్న చచ్చిపోకూడదయ్యా, నాకు వచ్చిన శిక్ష మా అన్నకి రాకూడదయ్యా. రక్తం చిందుతున్నప్పుడు ఎంత బాధ ఉంటుందో, వద్దయ్యా వాళ్ళకి అట్లాంటి శిక్ష వద్దు, మా అన్నని విడిపించయ్యా, కాపాడయ్యా. సో దేవుడు అందుకే దిగి వచ్చి కూడా చంపగలిగిన దేవుడు అయ్యుండి కూడా ఆయన అంటున్నాడు, నువ్వు దేశదిమ్మరు అయిపోతావు కానీ నిన్ను చంపను అన్నాడు. అంతేకాదు ఎవరైనా నిన్ను కనుగొని చంపితే వాళ్లకు 7 అంతల శిక్ష వస్తుంది అన్నాడు. నిన్నెవరు చంపకూడదు. ఎందుకు? కత్తి పట్టినడు కత్తి చచ్చిపోవాలి. మరి కత్తితో ఎందుకు చంపనంటున్నాడు దేవుడు? మీరు కావాలని చూడండి, ఆదికాండములో 4వ అధ్యాయము 9-10 వచనం చదువుకుంటాం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏం మొరపెడుతుంది? స్వరం. ఎలా మొరపెడుతుంది? ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, నా అన్న నాలాగా చచ్చిపోకూడదు, నన్ను చంపాడు వాడు, నువ్వు చెప్పావు కత్తి పట్టినోడు కత్తి చచ్చిపోతాడు అన్నావు కదా, కానీ అలా చావకూడదు నా అన్న అని చెప్పేసి కింద 15 చదువుదాం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును. 7 అంతలు కలుగునని అతనికి ఏం చేశాడంట? ఒక గుర్తు వేశాడు. ఏమని వేశాడు గుర్తు అంటే, ఇతన్ని ఎవరైనా చంపితే ఇతని కంటే 7 అంతల శిక్ష మీకు వస్తుందని ఒక గుర్తు వేశాడంట. దేవుడు కత్తికి కత్తి, కంటికి కన్ను, పంటికి పన్ను అనే కాలంలో
ఎందుకు ఈ క్షమాపణ ఇస్తున్నాడు, ఎందుకు కయ్యూని బ్రతకనిస్తున్నాడు దేవుడు అంటే, కయ్యూను కొరకు తమ్ముడు చేసినటువంటి ఒక విశేషమైన ప్రార్థన, నేలలోంచి మొర్ర పెడుతున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా నా అన్న నాలాగా చచ్చిపోకూడదు అయ్యా, రక్తము ఒడిచి చచ్చిపోకూడదు అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందువల్ల అన్న గుర్తు వేయబడి కాపాడబడుతున్నాడు. ఎవరు ఏ మనిషి చంపకుండా, ఏ మనిషి నరక్కుండా, ఏ మనిషి రాళ్లతో కొట్టకుండా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే ప్రార్థన స్టెఫను చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు స్టెఫను? గొప్ప శబ్దంతో చేస్తున్నాడు, లార్డ్ నీవు ఈ నేరము వాళ్ళ మీద మోపొద్దు ప్రభువా అన్నాడు. ఎందుకు అలా చేయగలిగాడంటే, మీరు చూస్తే ఇక్కడ 55వ వచనములో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం తట్టు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వన నిలిచినట్టు చూశాడంట. ఎవరిని చూశాడు ఈ ప్రార్థన చేసేటప్పుడు చెప్పండి? ఎవరిని చూశాడు స్టెఫను? యేసు ప్రభు తన తండ్రి కుడిపార్శ్వన నిలబడి ఉండటం చూశాడు అంతే. తన గాయాలు చూడలేదు, తన బాధ చూడలేదు, తన కారుతున్న రక్తము చూడలేదు, తన మీద పడుతున్న రాళ్ళు చూడలేదు, ఎవరెవరు చంపుతున్నారు, ఎవరెవరు దూషిస్తున్నారు, ఎవరెవరు పళ్ళు పటపట కొరుకుతున్నారు వాళ్ళని చూడలేదు ఆయన. ఒకళ్ళు వాళ్ళని చూస్తుంటే నువ్వు పళ్ళు కొరుకుతావు, వాళ్ళని చూస్తుంటే ఈయన ఒక రాయి తీసుకోవాలి, వాళ్ళని చూస్తుంటే చెప్పండి ఏదో ఒకటి కనీసం తిట్టనాన్ని తిట్టాలి, శాపనార్థమని పెట్టాలి. కానీ ఎవరు చూస్తున్నాడు స్టెఫను అంటే, పరలోక మందు కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి క్రీస్తుని చూస్తా ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. మరణకరమైన యాతనలో, బలహీనతలో ఇక చచ్చిపోతాడు ఆయన. అట్లాంటి టైంలో ఎవరిని చూస్తున్నాడంట? ఎవరిని చూశాడు స్టెఫను? అందుకే యేసులాగా ప్రార్థన చేస్తున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ పగస్తుని చూస్తే వాడిలాగానే ప్రవర్తిస్తావు, నిన్ను గాయపరిచేవాళ్ళని చూస్తే నువ్వు వాళ్ళలాగే ప్రవర్తిస్తావు, ఇంకెవరైనా చూస్తే వాళ్ళలాగే చేస్తావు. కానీ యేసును చూస్తే నీ ప్రార్థన మారిపోతుంది, యేసును చూస్తే నీ పద్ధతి మారిపోద్ది. యేసును చూస్తే నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శపితమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఎన్ని కన్నీళ్ళ మధ్యలో ఉన్నా యేసు వలే ప్రార్థన చేస్తావు తప్ప ఇంకొక వ్యక్తిలాగా నువ్వు ప్రార్థన చెయ్యలేవో. మనమేం చేస్తాం? ప్రభువా నన్ను ముట్టిన వాడిని నువ్వు ఆపొద్దు ప్రభువా, వాడిని నువ్వు స్పేర్ చెయ్యొద్దు. ఎవరు నన్ను ముట్టారో, ఎవరు నన్ను దూషించారు, అవమానపరిచారు, ఎవరు నా నోటికాడ భోజనం తీసేశారు, ఎవరు నా బ్రతుకుని పాడు చేశారు, నా బ్రతుకుని ఎవరు నాశనం చేశారు, వారిని వదలొద్దు ప్రభువా. కక్ష తీర్చుకోనాయన, పగ తీర్చుకోనాయన. ఖచ్చితంగా మనం చేస్తున్నాం కూడా ప్రార్థన. చేసామా లేదా? చేసుంటాం ప్రార్థన ఖచ్చితంగా. కానీ ఎందుకని? మన బాధను చూసాం కాబట్టి, మన దుఃఖాన్ని చూసాం కాబట్టి. కానీ యేసును చూస్తే మన ప్రార్థన అలా ఉండదు. యేసు ప్రభు ఏమని చేశాడు? వీరెవరు కూడా పాపం వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, అందుకని వారిని క్షమించయ్యా అన్నాడు. అప్పుడు ఎవరెవరు క్షమించబడ్డారు చెప్పండి? మొట్టమొదటి దొంగ క్షమించబడ్డాడు. తన పక్కన దొంగ వెంటనే మారుమనసు పొందాడు. ఇటువంటి మాటలు దేవుడు తప్ప ఎవరు పలకరండి. ఇంత బాధలో కష్టంలో ఉండి ఈ విధంగా పలకటం అంటే ఎవరికీ సాధ్యం కాదు, ఒక్క దేవుడికి తప్ప. కాబట్టి ఈయన ఖచ్చితంగా దేవుడు, ఈయనకు రాజ్యం ఉంది, ఈయన రాజాది రాజు చెప్పినట్టుగా ఆయన రాబోతున్నాడు అని చెప్పేసి, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం పెట్టుకోయా అన్నాడు. చెబుతా గట్టిగా హల్లెలూయా. అప్పుడు వెంటనే యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో కూడా, అప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడే నాతో పాటు వస్తున్నావు నువ్వు అన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఎవరు మారుమనసు పొందారు తెలుసా? యేసయ్యని పొడిచాడు ఒక ఆయన, వచ్చి డొక్కలో పొడిచాడు, చచ్చిపోయాడా లేదా అని. ఆ వ్యక్తి పొడిచి తీసిన వెంటనే కళ్ళల్లో రక్తం పడింది. వెంటనే అంటున్నాడు, ఆ కళ్ళు తెరవబడ్డాయి. గుడ్డోడు అంట ఆయన, చిన్నప్పటి నుంచి కన్ను కనపడదంట అతనికి. అటువంటి వాడి కళ్ళు తెరవబడి వెంటనే అంటున్నాడు, అబ్బా ఇది నిజంగా నీతిమంతుని రక్తమో. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అంతేకాదు, ఆయన చనిపోయిన తర్వాత అందరూ కూడా వెళ్ళి పిలాతుకు చెప్పారు, అయ్యా చనిపోయాడంటే, ఇంతలోనే చనిపోయాడా, ఇతడు నిజంగా దైవ కుమారుడు అని చెప్పాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాడు. ఈ ప్రార్థన ఇప్పటి వరకు ప్రపంచాన్ని షేక్ చేస్తూ ఉన్నది. ఇటువంటి ప్రార్థన ఏ దేవుడు ఎక్కడ చేయలేదు, ఎవరు చేయలేదు, యేసు తప్ప. అందుకే ఈ రోజున
ప్రతి ఒక్కరు యేసయ్యకు సరెండర్ కావాల్సిందే. సో ఇప్పటివరకు మనం ప్రార్థన చేసాం, నాకు అన్యాయం చేసిన మనిషిని తీసేయి ప్రభువా, నాకు అన్యాయం చేసిన వాళ్ళని తీసేయి ప్రభువా. కానీ ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం, క్షమించు ప్రభువా అని చేయబోతూ ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు ప్రభువా, క్షమించు నాయనా అని చేయబోతున్నాం. అలా చేస్తే ఏమవుతుందంటే, స్టెఫన్ అట్లా ఏడుస్తూ దుఃఖముతో ప్రార్థన చేశాడా? ఆ తర్వాత మీరు చూడండి సౌలు ఏ విధంగా మారిపోయాడు. మనం చదివాం, గలతీ 1:23 చదివాం. చదవండి ఒకసారి. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటిస్తున్నాడు. చెప్పాలి, ఎవరు మార్చారయ్యా ఇవన్నీ అంటే, అదిగో ఆ కన్నీటి క్షమాపణ ప్రార్థన. ఆ కన్నీటి క్షమాపణ ప్రార్థన ఒక కర్కోటకుని ఒక రాతి బండను మార్చింది. ఒక రాతిని బద్దలు కొట్టింది. బద్దలు కొట్టి ఏం చేసిందంట? సేవకుడిగా మార్చింది. స్టెఫను చేసినటువంటి సేవ దానికంటే 100 రెట్లు ఎక్కువ సౌలు చేయటానికి ముందుకు వచ్చాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. స్టెఫను ఏ సేవ చేశాడంటే, అనేక అధికారుల ముందు నిలబడినప్పుడు తర్కం చేశాడు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై అద్భుతంగా ప్రసంగం చేసేవాడు. ఆది నుంచి, అబ్రహాము దగ్గర నుంచి, అవ్వాదాం దగ్గర నుంచి. పౌలు కూడా ఎక్కడ నిలబడినా ప్రసంగం చేసేవాడు వాళ్ళ దగ్గర నుంచి. అయ్యా మన పితరులు, అయ్యలారా 7వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 1-2 వచనాలు. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మొదలు పెట్టేశాడు. ఇంకా అక్కడి నుంచి అబ్రహాం కానించి మొదలు పెట్టాడు. అయ్యలారా, తండ్రులారా, వాళ్ళేమో పటపట పళ్ళు కొరుకుతూ ఉంటే, వాళ్ళేమో నేరం మోపాలు వచ్చి ఉంటే, చెప్పండి ఎలా ఉన్నాడంట ఆయన? 10వ వచనం చదువుదామా? 6వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. చెప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాను. అంటే శత్రువులు ఎదిరించలేనంత ఆత్మ జ్ఞానము కలిగినటువంటి వాడు. కృపయందు, మీరు చదవండి, ఇంకొక మాట కూడా చదవండి. 6వ అధ్యాయం 8వ వచనం చదువుకోండి. చదవండి ఒకసారి. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేస్తా ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. స్టెఫను పరిచర్య ఏంటి అంటే, అతడు ఆత్మ కృపతోను బలముతోను నిండినటువంటి వాడై అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యములు చేసుకుంటూ వెళ్ళాడు. ఇది ఆయన పరిచర్య. ఇప్పుడు మరి పౌలు పరిచర్య ఎలా ఉంది అంటే, పౌలు కూడా ఆయన చేతి గుడ్డలు తగిలితే, చేతి రుమాలు తగిలితే ఇమ్మీడియట్గా స్వస్థపడేటువంటి వాళ్ళు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి లే అంటే లేచేటువంటి వారు. అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలు పౌలు ద్వారా దేవుడు చేయించాడు. ఎవరి ప్రార్థన? స్టెఫను ప్రార్థన. శత్రువు కోసం చేసినటువంటి ప్రార్థన. శత్రువు నాశనం అవ్వాలని చేయలేదు కానీ, శత్రువు మరి చచ్చిపోవాలని చేయలేదు కానీ, ఈ నేరం మోపొద్దయ్యా, వాళ్ళకు తెలియదయ్యా అని చేశాడా? అంతే. దేవుడు నేరం మోపలేదు వాళ్ళ మీద, కృపచేత కనికరించాడు, తీసుకొచ్చాడు, గొప్ప పరిచర్య దేవుడు చేపించాడు. ఈరోజు మన ప్రార్థన మారాలి. ఇప్పటి వరకు మనం కంటికి కన్ను, పంటికి మనం ప్రార్థన చేసాం. ఏసేయ్ తీసేయి ప్రభువా, ఉండకూడదు నా కళ్ళ ముందు, తీసేయి ప్రభువా. తలకాయ తీస్తావో, కాలు తీస్తావో, మెడ తీస్తావో నాకు తెలియదు, కనపడకూడదు అంతే నా కళ్ళ ముందు. కానీ ఇప్పుడు చేయాలి. ప్రభువా, ఈ నేరం వాళ్ళ మీద మోపొద్దు ప్రభువా అని చెప్పి చూడు. నువ్వు బాధలోంచి చేసే ప్రార్థన, దుఃఖంలోంచి చేసే ప్రార్థన నీ శత్రువుని, చెప్పండి ఎలా చేయబోతుందంటే, ఘనమైన సేవకుడిగా చేయబోతూ ఉన్నది, పరిచారకుడిగా చేయబోతూ ఉన్నది, ఉన్నతమైన స్థానం నిలబెట్టబోతూ ఉన్నది, అద్భుతాలు చేయబోతుంది, ఆశ్చర్యకాలు చేయబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ఇదే సౌలు వెళ్ళి స్టెఫను ఇంటి వారికి అందరికీ బ్యాప్టిజం ఇచ్చాడంట. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాను. నేను స్టెఫను ఇంటి వారికి బ్యాప్టిజం ఇచ్చానని చెబుతున్నాడు. స్టెఫను ఇంటి వారు అప్పుడు దాకా బ్యాప్టిజం తీసుకోలేదు. ఇతను ఒక్కడు సమర్పించుకున్నాడు, కానీ వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. స్టెఫను ఇంటి వారు దేవునికి దూరంగా ఉన్నారు. స్టెఫను ఒకటి రక్షించబడి పరిశుద్ధాత్మతో నింపబడి అపోస్తలులతో పాటు కలిసి సేవ చేస్తున్నాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు.
వాళ్ళతో కలిసి సేవ చేస్తూ ఉన్నాడు. కానీ స్టెఫన్ ఇంటి వారు చాలా దూరంగా ఉన్నారు. స్టెఫన్ ఇంటి వారు మారుమనసు పొందినట్టు లేరు, రక్షణ పొందినట్టు లేరు. పౌలు వచ్చిన తర్వాత సేవకి, ఆ తర్వాత స్టెఫన్ ఇంటి వారు రక్షణ పొందారు. పొందటం మాత్రమే కాదు, వారికి ప్రత్యేకంగా ఆయన బ్యాప్టిజం ఇచ్చాడు. తీసుకొని పోయి చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తన ఇంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? స్టెఫన్ మీదే ఉంది. ఆమేన్. నేను రక్షించబడిన తర్వాత మా ఇంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీదే ఉంది. ఫస్ట్ నేను రక్షించబడ్డాను, ఆ తర్వాత వీళ్ళందరూ లోకంలో ఉన్నారు. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముళ్ళు అందరూ లోకంలో ఉన్నారు. ప్రార్థన చేసే దివారాత్రులు, నేను ప్రార్థన చేసేదాన్ని దివారాత్రులు. ప్రభువా అందరూ మరలా ఒక గూట్లోకి చేరాం. అద్భుతంగా దేవుడు నడిపించాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అమ్మ బ్యాప్టిజం తీసుకుంది, నాన్నకు నేనే బ్యాప్టిజం ఇచ్చాను. పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, పెద్ద మరదలు డాడీ దగ్గర బ్యాప్టిజం తీసుకున్నారు. దేవుని బిడ్డ అందరం రక్షించబడ్డాం. ఈ రోజున రక్షణ పొందిన గృహంగా దేవుడు మా గృహాన్ని మార్చుకున్నాడు. స్టెఫను సేవకు వచ్చాడు, సమర్పించుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకున్నాడు, అనేకులకు బోధిస్తున్నాడు. కానీ తన ఇంటికి మాత్రం రక్షణ లేదు, తన ఇంటికి మాత్రం విమోచన లేదు. అయితే ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు అంటే పౌలు. ఈ స్టెఫను ఎవరి కోసమైతే ప్రార్థన చేశాడో ఆ స్టెఫను యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ ఇంటిని రక్షించడానికి కుమారుడిగా ఆ బాధ్యత మీద పంపించాడు. చప్పలు కూడా బిక్కరగా దీన్ని మాయపరుస్తా చెబుతున్న, శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేసి క్షమించి ప్రార్థన చేస్తే అదే శత్రువులు నీ భారాన్ని బట్టి ప్రభు తీసుకొస్తాడు ఒక రోజున. నీ బాధ్యత మీద తీసుకొస్తాడు ఒక రోజున. నీ కాడి మీద తీసుకొస్తాడు ఎవరు ఒక రోజున. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అద్భుతం చేసి దేవుడు తీసుకొస్తాడు ఖచ్చితంగా. సో అంతేకాదు, ఏ విధంగా ఎటువంటి అభిషేకం అయితే స్టెఫన్ మీద ఉందో అదే అభిషేకము పౌలు మీద కూడా ఉన్నది. అతను అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. మరి స్టెఫన్ విడిచిపెట్టిపోయినటువంటి పరిచర్యను పౌలు కంటిన్యూ చేశాడు. అంతకంటే ఎక్కువ పరిచర్య చేశాడు. ఖండాలు ఖండాలు తిరిగాడు, దేశాలు దేశాలు. ఆ రోజుల్లో ఇంత పెద్ద ట్రాన్స్పోర్ట్ లేకపోయినా నెలల తరబడి ప్రయాణాలు చేసి గొప్ప సువార్త ఉజ్జీవం తీసుకొచ్చాడు పౌలు. హల్లెలూయా. ఆయన రాసిన పత్రికలు, ఆయన రాసినటువంటి మరి గ్రంథాలు ఆ రోజులు ఎంత అద్భుతంగా అనేకులు ఆయత్తపరిచాయో. జైల్లో కూర్చొని చేతులకు సంఖ్యలు వేసుకొని రాసేవాడు ఆయన. అటువంటి పత్రికలు ఈరోజు ప్రపంచంలో మన మేలుగొలుపుతూ ఉన్నాయి. నేను చెబుతున్న ఇంత గొప్ప వ్యక్తి ఎలా లేచాడో తెలుసా? ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థన, ఒక వ్యక్తి చేసిన ఆక్రందన, ఒక వ్యక్తి చేసిన క్షమాపణ ప్రార్థన, బాధను పంటి సాటును బిగబట్టుకొని, దుఃఖాన్ని బిగబట్టుకొని, కారుతున్న రక్తపు దారులను చూసి శపించకుండా బిగబట్టుకొని క్రీస్తుని చూసి ప్రార్థన చేస్తున్నాడు. మరణకాలం ఎవరిని చూశాడంటే క్రీస్తుని చూసి ప్రార్థన చేస్తున్నాడు. నేను చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఒకవేళ నీ కుటుంబాన్ని పాడు చేసిన వాళ్ళు ఉన్నారు, నీ కళ్ళ ముందే బాగా తిరుగుతున్నారు, నీ సంతోషాన్ని దొంగిలించి నీ బ్రతుకుని నాశనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు నీ కళ్ళ ముందే. నిన్ను భయంకర వ్యసనంలో నెట్టేసి నీ డబ్బుని అన్యాయంగా తీసుకొని నీ జీవితాన్ని తొక్కేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చెబుతున్న ఈ రోజున యేసు ప్రభుని చూసి ప్రార్థన చేయడం నేర్చుకుంటే, ఈరోజు నువ్వు యేసు వలే ప్రార్థన చేయడం నేర్చుకుంటే నువ్వు ఆస్వాదించబడబోతున్నావు. వారు కూడా గొప్పవారిగా మారి దేవుని సేవ చేయబోతున్నారు. అంతేకాదు, నీ భారాన్ని మొయ్యబోతున్నారు వారు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఈ రోజున క్రీస్తు వలే ప్రార్థన చేద్దాం, యేసు వలే ప్రార్థన చేద్దాం. దేవుని కుడి పార్శ్వమున క్రీస్తు నిలబడి ఉండుట స్టెఫను చూశాడు. ఒక పక్కన రాళ్ళు పట్ట 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 తగులుతూ ఉంటే, ఒక పక్కన ఒక్కొక్క అవయవం చిట్లిపోతుంటే, ఒక్కొక్క నరం తెగిపోతుంటే, ఒక్కొక్క ఎముక బ్రద్దలైపోతుంటే, దేవుని బిడ్డ ఆ సమయంలో మోకాళ్ళు వేసి చూస్తున్నాడంట. క్రీస్తు కనపడ్డాడంట. ప్రైజ్ ది లార్డ్. నేను చెబుతాను, ఈరోజు నిజంగా మనం క్రీస్తుని చూసి ప్రార్థన చేసే వాళ్ళమైతే ప్రపంచంలో ఎంతటి కర్కోటకుడైనా, ఎంతటి రాతివాడైనా, రాతి మనసు గల శత్రువైనా, ఎటువంటి భయంకర పరిస్థితున్న వ్యక్తి అయినా ఖచ్చితంగా ఈ రాత్రి మారు మనసు పొందబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మామూలుగా చేశాడా? సౌలుని పట్టుకోవడానికి కింద పడేశాడు.
కళ్ళకు పొరలు వచ్చాయి, పొరలు తీసేశాడు, పరిశుద్ధాత్మతో నింపాడు, శక్తితో నింపాడు, కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్. నీ శత్రువు యొక్క పొరలు తీసేస్తాడు దేవుడు, నువ్వు కళ్ళెత్తాన్ని చూసి ప్రార్థన చేయగలిగితే. నీ శత్రువు యొక్క అహంకారం అనే గుర్రం నుంచి కింద పడదొస్తాడు ఆయన, అతిశయం అనే గుర్రం నుంచి కింద పడదొస్తాడు ఆయన. హల్లెలూయా. అతనికి 3 రోజులు అన్నపానము లేవు, కూడు తినకుండా చేశాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చీకటి కమ్మిపోయింది అతని జీవితం. నీ శత్రువుకి చీకట్లు కమ్మబోతున్నాయి ఈ రోజున. నీ శత్రువుకు దేవుడు వెలుగు లేకుండా చేయబోతున్నాడు ఈ రోజున. నీ శత్రువుకు దేవుడు చీకటి తప్ప, తడుముకోవడం తప్ప చూడలేని పరిస్థితి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఎవరో నడిపిస్తే తప్ప నడవలేని నిస్సహాయస్థితికి రాబోతున్నాడు ఈ రోజున. నీ క్షమాపణ ప్రార్థన అతని నిలువున కింద పడదోయబోతూ ఉన్నది. అతని అహంకారాన్ని పడదోయబోతూ ఉన్నది, అతని అహంభావాన్ని పడదోయబోతూ ఉన్నది, అతని అతిశయాన్ని కూలగొట్టబోతూ ఉన్నది, అతని అహంకారపు కళ్ళకు పొరలు తీసుకొని రాబోతున్నది, అతని జీవితానికి చీకటి తీసుకొని రాబోతున్నది. ఎస్, మీరు ఆ మాట చదువుతారా? చూడండి ఒకసారి ఏం జరిగిందో సౌలు జీవితంలో. మరి చూడండి ఒకసారి 9వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ సౌలో, సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుటవి నేను. ప్రభువా, చెప్పండి. కింద పడిపోయాడు, నేల మీద పడ్డాడంట. ఎవరు పడదోశారు ఇప్పుడు? దేవుడు పడదోశాడు. ఎవరి ప్రార్థన వల్ల? స్టెఫను యొక్క ప్రార్థన వల్ల. అహంకారం అనే గుర్రం మించి, అతిశయం అనే గుర్రం మించి, గర్వం అనే గుర్రం మించి దేవుడే పడదోశాడు. ఎందుకని? మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా, వారి మీద ఈ పాపం మోపొద్దని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. ఖచ్చితంగా గొప్ప వాటి కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీతిమంతులు ఉన్నటువంటి స్థానం కోసం వాళ్ళని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకని అవినీతి అంతా తీసేస్తున్నాడు దేవుడే. స్టెఫను ఏ గాయం పొందాడో పౌలు కూడా అదే గాయాన్ని పొందాడు. అప్పుడు తెలిసి ఉంటుంది, అయ్యో నేను చేసిన గాయం ఎంత భయంకరమైంది, ఎంత భయంకరమైంది నేను చేసిన గాయం అని. సో ప్రియ దేవుని బిడ్డ, మన ప్రార్థన మారాలి ఈ రోజున. ఈరోజు అదే చేయబోతున్నావు నువ్వు. ఈ ఉపవాస ప్రార్థనలో శత్రుత్వం అంతా తీసేయి, పగంతా తీసేయి, ప్రతీకారం అంతా తీసేయి. పగతో ప్రతీకారంతో మనసులో పెట్టుకొని నువ్వు చేస్తుంటే బైబిల్ చెబుతుంది, ఎక్కడ చేదు ఉంటుందో అక్కడ కృప ఉండదు. ఎక్కడ చేదు పెట్టుకుంటావో, కక్ష పెట్టుకుంటావో, మైండ్ బ్లాక్ అయిపోయి, బ్లడ్ క్లాట్ అయిపోయి పెరాలసిస్ వచ్చేస్తుంది. అంతేనా కాదా? తప్పు చేసింది వాడు, శిక్ష నీకు. అవసరం మనకు చెప్పండి? క్షమించాలి, అంతే, వదిలేయాలి. సరిగ్గా మోకరించి ప్రార్థన చేద్దాం. స్టెఫను వలె ప్రార్థన చేయబోతున్నాం. స్టెఫను పరిశుద్ధాత్మతో నిండిన వాడై, కన్నీటి మధ్యలో, రక్తపు ఏరుల మధ్యలో, గాయాల సుడిగుండాల మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు. నీ గుండెను పగలగొట్టిన వాళ్ళు ఉన్నారు నీ కళ్ళ ముందే. నిన్ను రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా చేస్తున్నారు. రాత్రింబగళ్ళు నీ బ్రతుకును ముందుకెళ్లకుండా చేస్తున్నారు. ప్రార్థన చేయకుండా చేస్తున్నారు. సంతోషం లేకుండా చేస్తున్నారు నీ మైండ్లోకి వచ్చి. వాళ్ళు క్షమించి వదిలేయబోతున్నాం ఈ రోజున. మనం వదిలేయబోతున్నాం ఈ రోజున. క్షమించి వదిలేయబోతున్నాం ఈ రోజున. మనం చెబుదాం, యేసయ్యా, యేసయ్యా. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, ప్రతి ఒక్కరు నిజంగా యేసును చూసి ప్రార్థన చేద్దాం. ఇంకెన్నడూ గుర్తు చేసుకోవద్దు వాళ్ళని. యేసు ప్రభు సింహాసనం మీద చేసిన ప్రార్థన, క్షమాపణ కాస్ట్లీ, క్షమాపణ చాలా గొప్పది. శత్రువును పడదోయగలిగింది, శత్రువుకు చీకట్లు కమ్మ చేయగలిగింది, శత్రువుని నిద్ర పట్టకుండా చేయగలిగింది. పరిశుద్ధుడు అయ్యేదాకా, పాపం విడిచిపెట్టేదాకా వదలకుండా దేవుని ఆత్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నది. దేవుడే వెళ్ళబోతున్నాడు వాళ్ళ దగ్గరికి. సౌలు దగ్గరికి ఎవరు లేరు సువార్త చెప్పడానికి? అపోస్తులు వెళ్ళలేదు, ప్రవక్తలు వెళ్ళలేదు. సౌలుకు సువార్త చెప్పడానికి ఎవరు వెళ్ళారు? యేసు ప్రభువే వెళ్ళాడు. నీ శత్రువుల దగ్గరికి యేసు ప్రభు వెళ్ళబోతూ ఉన్నాడు. నీ శత్రువుల అహంకారం అనే గర్వం అనే గుర్రం నుంచి కింద పడదోయబోతున్నాడు ఆయన. నీ శత్రువుల ఇంటికి దేవుడి రాత్రి వెళ్ళబోతూ ఉన్నాడు. నీ శత్రువుల ఇంటికి వెళ్ళి మాట్లాడబోతున్నాడు దేవుడు. నీ శత్రువుల ఇంటికి వెళ్ళి దేవుడు వాళ్ళ పాపపు పొరలు రాల్చబోతూ ఉన్నాడు. శపితమైన వాళ్ళ కళ్ళు దేవుడు మార్చబోతున్నాడు. కంటి చూపుతో చూసి నీ కుటుంబం నాశనం చేశారేమో, కంటి చూపుతో చేసి నీ బ్రతుకుని పాడు చేశారేమో,
వాళ్ళ కళ్ళకు దేవుడు పొరలు తీసుకొని రాబోతూ ఉన్నాడు. చెబుదాం ఈరోజు ఏసయ్యా ఏసయ్యా. సువార్త చెప్పడానికి ఏసై వెళ్ళబోతున్నాడు, యేసుప్రభు వెళ్ళబోతున్నాడు, పేరు పెట్టి పిలవబోతున్నాడు. ఎందుకు నా బిడ్డకి ఇటువంటి పని చేశావు, ఎందుకు నా బిడ్డకి అన్యాయం చేశావు, ఎందుకు నా బిడ్డని ఇలా చేశావు అని వాళ్ళ పేరు పెట్టి పిలవబోతూ ఉన్నాడు, వాళ్ళ పేరు పెట్టి పిలవబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నాకు కృప దయచేయి నాయనా, నాకు కృప దయచేయి నాయనా, నాకు కృప దయచేయి తండ్రి. కృప చేత నింపండి తండ్రి, బలముతో నింపండి ప్రభువా. యేసయ్యా చెబుదాం ఈ రోజున అద్భుతం చేయబోతున్నాడు. నీ దేవుడిని శత్రువుల వేరును కదిలించబోతున్నాడు, పాపపు వేరును కదిలించబోతున్నాడు, శాపాల వేరును తొలగించబోతున్నాడు, పాపపు కళ్ళు పరిశుద్ధమైన నేత్రాలుగా మార్చబోతున్నాడు ఆయన. నీ ప్రార్థనే చేయి, గట్టిగా చేయి, ప్రార్థన చేయి. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.